అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువులను మింగిన గనుడి బండారం బయటపడింది. ఏసీబీ తనిఖీలతో అవినీతి పరుని గుట్టు రట్టయింది. ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ అవినీతి స్వరూపం మరోసారి వెలుగు చూసింది. ఏఈ నికేష్ కుమార్ 650 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్ శాఖలో పనిచేసిన సమయంలో ఆయన చెరువులు, బఫర్ జోన్లు మింగేసినట్టు రుజువు చేసింది. రాబోయే రోజుల్లో మరెందరో నికేష్ కుమార్లను వెలుగులో చూసే అవకాశాలున్నాయని ఏసీబీ ప్రకటించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి అవినీతి అధికారులు చాలా మంది ఉన్నట్టు ప్రభుత్వం వద్ద ఓ జాబితా ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో భూముల విలువలు బాగా పెరగడంతో గత కొన్నేళ్లుగా కబ్జాల పర్వం ఊపందుకుంది. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన వారి వివరాలను హైడ్రా ఇప్పటికే సేకరించింది. ఆ సమాచారం ఆధారంగా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నికేష్ కుమార్ బండారం బయటపడింది. నీటిపారుదల శాఖలో అత్యంత అవినీతిపరుడిగా ప్రఖ్యాతి చెందిన నికేష్ కళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ ప్రకటించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.